హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా సంజయ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజటి వీడియో కంప్లీట్ బేస్డ్ ఆన్ వెల్నెస్ ఫెస్టివల్ అండ్ పచ్చిమిర్చి మటన్ బిర్యానీ అనమాట. సో సంజయ్ పచ్చిమిర్చి మటన్ బిర్యానీ ఎలా చేయబోతుండు, ప్లస్ హార్ట్ఫుల్నెస్ సెంటర్ తెలుసా మీకు? సో హార్ట్ఫుల్నెస్ అనేది మెడిటేషన్ అనమాట. చాలా కంట్రీస్లో అండ్ చాలా స్టేట్స్లో లొకేట్ అయి ఉన్నాయి హార్ట్ఫుల్నెస్ సెంటర్. సో ఆ సెంటర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెల్నెస్ ఫెస్టివల్ అని కండక్ట్ చేస్తారు. సో ఆ వెల్నెస్ ఫెస్టివల్కి వెళ్ళి కొంతసేపు అలా కొంచెం రూమ్ చేసి, దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం అటెండ్ చేయడం. సో ఎట్లుంటుంది అనేది ఒక జస్ట్ చిన్న క్లిప్స్ అవి చూపించి, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి పచ్చిమిర్చి బిర్యానీ ఎలా చేస్తాము అండ్ ఎందుకు చేసాము, అసలు ఎంత మెంబర్స్కి చేసాము, కంప్లీట్ నేను ఆ రెసిపీ చూపించడానికి ట్రై చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైజ్, ఇది వెల్నెస్ ఫెస్టివల్ అనమాట. ఇక్కడ మేము జనరల్గా మ్యూజిక్, యోగా, ఇంకా మెడిటేషన్ అన్నీ అరేంజ్ చేసి ఒక ఈవెంట్ లాగా వాళ్ళు పెట్టారు. ఇది నా ఫస్ట్ టైం అసలు అటెండ్ అవ్వడము. సో అక్కడ యోగా చేపిస్తారు అనుకుంటా. ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది, డెలీషియస్ ఫుడ్. సో అన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇట్లా ఎవ్రీ ఇయర్ వన్స్ ఇలా పెడతారంట. నేను ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నా. సో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇంకా వాళ్ళందరితో మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అలా కొంచెం ఫుడ్ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాము. ఈరోజు యాక్చువల్లీ మేము పచ్చిమిర్చి మటన్ బిర్యానీ అని అనుకున్నాము నైట్ డిన్నర్కి. సో లెట్స్ సీ, అది కూడా చూపిస్తా. మార్నింగ్ నుంచి అస్సలు తినలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే కడుపులో పొట్టలో మంచిగా ఫుడ్ పడ్డాక తర్వాత ఏవైనా ఎక్స్ప్లోర్ చేస్తాము వేరే. సో ఇది హార్ట్ఫుల్నెస్ వాళ్ళు అరేంజ్ చేసిన వెల్నెస్ ఫెస్టివల్ అన్నమాట. ఓ వాడు మెగ్గు. సో ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. Here you go. Thank you so much. So is it a Thai? Pad Thai noodle. Oh wow, nice. Drunken noodle. Yeah. You like Thai food? Hello. Yeah, how a are lot. you? I love Thai food. So Thai food arrange చేశారు guys ఇక్కడ. Pad Thai and drunken noodles, green curry. I love drunken noodle actually. I will try this. So and ఇవి కూడా చాలా బాగుంటాయి. ఫ్రైడ్ వెజిటేబుల్ క్రిస్పీ రోల్. యాక్చువల్లీ నేను ప్యాడ్ థాయి ఇవన్నీ కొంచెం ఫ్రీలో ఇస్తురేమో అనుకున్నా, బట్ నో, పేమెంట్ చేసాము ఇప్పుడే. తొందరగా వెళ్ళిపోతున్నాము ఈవెంట్ నుంచి, ఎందుకంటే చాలా వేడిగా ఉంది. నిన్ననే వానబడ్డిండే, యాక్చువల్లీ హ్యూమిడ్లా ఫీల్ అయిపోతుంది. లేదంటే మంచిగా అన్ని స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము. హార్ట్ఫుల్నెస్ వాళ్ళు ఈ వెల్నెస్ ఫెస్టివల్ ప్లాన్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఉంటుంది అనుకుంటా, మేబీ సమ్మర్లో. సో ఫస్ట్ టైం వచ్చా, చాలా బాగుండే, కానీ తొందరగా వెళ్ళిపోతున్నాం. మేము డిన్నర్ చేసుకుంటామా, మటన్ బిర్యానీ చేస్తామని అన్నాను కదా. సో ఇంకా నెక్స్ట్ అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది నెక్స్ట్ క్లిప్ వీడియో. 3.9 LBs లక్కీ పీస్ యాడ్ చేసి. You guys are lucky to have one more piece. 4.1. Oh my god, 4.1 LB చేస్తుండు గైస్. ఎంత లక్కీయో, 100 grams ఎక్కువ వేసిండు. తినేసి ఎంజాయ్ చేస్తా. సిగ్గు లేకుండా కాదు, సిగ్గు పడకుండా తింటలే. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మై ఫేవరెట్ పార్ట్ అని చెప్పొచ్చు. నేను పుదీనా చెట్టు పెట్టాక, మింట్ చెట్టు పెంచాక ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసుకుని వస్తున్నా. స్పెల్లింగ్ చెప్పే హార్వెస్ట్. రే HARVEST. నాకేమన్నా రాదా? హార్వెస్ట్ అంట. ఇది లిల్లీ చెట్టు అనమాట. లిల్లీ ఫ్లవర్స్ వచ్చే ఉన్నాయి. సో ఇది నా పుదీనా. నేను ఇది సెకండ్ టైం అనుకుంటా, లాస్ట్ ఇయర్ ఒకసారి పెట్టిండే, కానీ ఏమంత వాడలేదు. వావ్, అందుకే చెట్లు పెంచాలి గాయస్. ఈ ఇయర్లో కొంచెం నాకు పెంచాలని ఇంట్రెస్ట్ వచ్చింది, అందుకే పెంచా. మీకు ఇంకో సపరేట్ వీడియో చేస్తా నేను నా దగ్గర ఇంట్లో ఏవేవి చెట్లు పెంచా అని. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది మాత్రమే చూపిస్తున్నా. ఇవన్నీ వాష్ చేయాలి. వాష్ చేసి ఇది మరి కొరియాండర్ 2 నెక్స్ట్ సెపరేట్
పెట్టానా? జస్ట్ ఇట్లా కట్ చేసి వేసేసేస్తే అయిపోతుంది. నేను మిగతా అదే తర్వాత ఆనియన్స్ ఒక్కటి చేసేస్తే మ్యారినేషన్ డన్. ఇది నేను పెంచిన చెట్టు. ఎంత హ్యాపీగా ఉన్నది తెలుసా? తెలియదు, అందుకే చెప్తున్నా. సైడ్కి 3 ఆనియన్స్ స్లైస్ చేసేసుకొని అవి బ్రౌన్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేస్తున్నా అనమాట, ప్రిపేర్ చేస్తున్నా మ్యారినేషన్లోకి. వీడియో తీస్తున్నావా? థ్యాంక్ యూ రా గైజ్. నేను కూడా ఇక్కడ కంట్రిబ్యూట్ చేస్తాను మటన్ బిర్యానీ. జనరల్గా నన్ను చూపియాడు. ఆనియన్ కట్ చేసినాక చూడండి నా కళ్ళు. ఎవరు అన్నట్టనే ఈ ఆనియన్స్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్లా చేసే పని ఎప్పుడు నాదే ఉంటుంది అనమాట. మోస్ట్లీ నేనే చేసేస్తా సంజయ్కి బిర్యానీ చేసే టైంకి. కంప్లీట్ బిర్యానీ తను చేస్తాడు, కాకపోతే ఫ్రైడ్ ఆనియన్స్ నేను చేస్తా. సో పచ్చిమిర్చీస్ అన్నీ తొడిమెలు తీసుకోండి, ఇలా నా హస్బెండ్ తీసినట్టు. వీటిలో ఇప్పుడు పెరుగు వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకొని అది కారం లాగా వాడుకుంటాడు పచ్చిమిర్చి బిర్యానీకి. సో మ్యారినేట్ చేసే టైంకి రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో ఈ పేస్ట్ వేస్తాము. ఒకవేళ మేము మ్యారినేషన్ చేసినాక టేస్ట్ చూసినాక అది తగ్గింది అని అనిపిస్తే, ఇంకా కారం పడుతుంది అని అంటే మేము ఇంకా కొన్ని వేసుకుంటాము. అలా మీకు టేస్ట్ తగ్గినట్టు మీరు వేసుకోండి. పచ్చిమిర్చి బిర్యానీ స్పెషల్ ఎందుకు చేస్తున్నామంటే, టెక్సస్ నుంచి సంజయ్ ఫ్రెండ్స్ వచ్చారు, అంటే నాకు కూడా ఫ్రెండ్సే. సో వాళ్ళ కోసం ఏదైనా స్పెషల్, ఎప్పుడు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పక్కా సంజయ్ బిర్యానీ చేసి పెడతాడు, ఏ ఫ్రెండ్స్ వచ్చినా తన సర్కిల్ నుంచి. సో అలా ఈసారి పచ్చిమిర్చి బిర్యానీ ట్రై చేస్తా అని అంటుండే. సో అందుకే నేను వ్లాగ్ ప్లాన్ చేశాను. సో మీకు లాస్ట్ వరకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ ది సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అన్నీ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా బిర్యానీ ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, ఇలా చేసి పెట్టు అనేసి. సో ఎన్ని స్పూన్స్ వేస్తావు సంజయ్? 5 స్పూన్స్ వేసుకుంటుండు ర్యాండమ్గా. సో ఇది ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. సో ఇలా థిక్ పేస్ట్ అయ్యే వరకు, ఇది కొంచెం లిక్విడ్ అయింది, వాటర్ వేసుకున్నాను అనమాట సంజయ్. సో మీరు వేసుకోకుండానే ట్రై చేయండి ముందు. ఇది కొంచెం లిక్విడ్ అయింది, ఇంకా థిక్ అయినా పర్లేదు. సో ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అవుతున్నాయి గాయస్. సో ఇవి టిష్యూ పేపర్లో పెట్టుకొని ఇలా ఆయిల్ అంతా పోతే కొంచెం మంచిగా మెత్తగా కాకుండా ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట. కొంచెం విడిపోయి ఉంటాయి, లేదంటే ముద్దలాగా కూర్చుంటాయి. 4.1 LBకి ఎలా మ్యారినేషన్ చేస్తాడు అనేది చూపిస్తాను, చూసేద్దాం. లెట్స్ గో. ఓకే, ఫస్ట్ పసుపు, మీకు కావాల్సినంత పసుపు వేసుకోండి. సో మీరు ఈ స్పూన్ చూసారు కదా, ఈ స్పూన్ చూసుకోండి. ఓకే, సో 1.5 స్పూన్ వేయాలి సాల్ట్ 4.1 LBకి. 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్. సో 1.5 స్పూన్ గరం మసాలా వేసుకోండి. సో ఇది హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అనమాట. ఇవి 3 స్పూన్స్ వేస్తాడు. మీకు ఎవరికన్నా సపరేట్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను మసాలా వీడియో పెట్టేస్తాను, నేనే చేసేది. సో 2 ఫుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. సో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి. సో మొత్తం మంచిగా ఇలా చేసేసుకోండి. అది మొత్తం పెరుగు కొంచెం గడ్డగడ్డలాగా ఉంది. ఇంకా థిక్గా అయినా ఇంకా చాలా బాగుంటుంది, లేదా ఇలా లిక్విడ్ అయినా పర్లేదు. సో వన్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకున్నాక వీటిని మొత్తం బాగా కలుపుకోండి, అన్ని పీసెస్కి పట్టేలా. థిక్నెస్ ఓకే. ఓ నైస్. లిక్విడ్ అనుకుండు కానీ బాగానే వచ్చింది కదా. సో బాగా పట్టేలా అన్ని పీసెస్కి మంచిగా ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ ఉంచుతావా? యాక్చువల్లీ మేము నైట్ వరకు, మేము ఆఫ్టర్నూన్ చేస్తున్నాం అనమాట. ఒక 3 to 4 అవర్స్ పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది మీకు టేస్ట్. లేదు అని అంటే 1 అవర్ 1/2 అవర్లో కూడా చాలా బాగానే అవుతుంది. మాకు టైం ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుంటున్నాము. పర్ఫెక్ట్ అయింది యాక్చువల్గా. పర్ఫెక్ట్ అయిందా? ఓ నైస్. సో లెట్ మీ టేస్ట్ వన్స్. అది కారం అంతా ఎట్లుందో చూద్దాం. పర్ఫెక్టే ఉంది అనిపిస్తుంది. ఇంకా కారం అయిందా? లేదు, రైస్ వేస్తాం అందుకని. రైస్లో కూడా కొంచెం మిర్చీస్ వేసినా పర్లేదు. ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది. సో 1/2 స్పూన్ ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాము ఫర్ కలర్.
సో కలర్ మంచిగా రెడ్డిష్గా రావాలనుకుంటే అలా చేయొచ్చు, లేదా కొంచెం మరీ గ్రీనిష్ కాకుండా ఇట్లా వైట్గా వస్తుంది అనమాట బిర్యానీ. అందుకే నేను రెడ్డిష్లోనే చేయమంటుండే సంజయ్కి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇప్పుడే. గైస్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి కదా, ఇవి మొత్తం ఇందులో వేసేసి ఇప్పుడు మ్యారినేషన్లో కలిపేస్తాడు అనమాట. సో మిక్స్ చేసేసి మంచిగా ఇంకోసారి కలపాలా. ఓకే, దీంతో ఇగో నేను 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను అనమాట మ్యారినేషన్లో. 2 to 3 వేసుకోవచ్చు. సో ఈ 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ మ్యారినేషన్ చేసుకుంటే ఇప్పుడు మ్యారినేషన్ కంప్లీట్గా డన్ అనమాట. మీరు కాసేపు ఉంచుకుంటా అంటే దీన్ని మంచిగా అన్నీ సోక్ అయ్యేలా ముక్కలకి ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చుకొని తర్వాత బాయిల్ చేసుకోండి. ఇక్కడ 8 cups ఆఫ్ రైస్ అంటే 4.1 lbకి, అంటే మోస్ట్లీ 1 lbకి 2 cups అన్నట్టు 4 lbsకి 8 cups రైస్ తీసుకుంటుండ అనమాట సంజయ్. సో జనరల్గా 1 lbకి 2 cups రైస్ తీసుకోవాలి. మీరు కూడా అలానే తీసుకొని చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది అనమాట. స్పైసెస్, సో ఆ గ్రేవీ ప్లస్ రైస్ అంతా బాగా కరెక్ట్గా ఈవెన్ అనిపిస్తుంది. 1.5 అట్లా చేసి ట్రై చేసిండు కానీ అప్పుడు చాలా ఎక్కువ మసాలా లాగా ఫీల్ అయిండే నాకు. సో 1:2 అన్నట్టే చేస్తాడు. ఇక్కడ 1/2 hour ఉడకబెట్టాడు అనమాట ఆఫ్టర్ మ్యారినేషన్. సో 30 minutes వరకు మీరు బాగా ఇలా మగ్గించుకుంటే సెట్ అయిపోతుంది. తర్వాత బిర్యానీ రైస్ పైన నుంచి లేయర్ చేసుకోవాలి. సో ఇక్కడ రైస్ ఎక్స్ట్రా లాంగ్ యూజ్ చేస్తుండ అనమాట. సో రైస్ని 75% కుక్ చేసి మొత్తం లేయరింగ్ చేస్తుండు మటన్ పైన. సో ఇక్కడ 425 Fahrenheitలో ప్రీహీట్ చేసి 57 minutes వరకు దమ్ పెట్టుకోవాలి. తర్వాత అంతే, రెడీ అయిపోతుంది. ఏ బిర్యానీ రెడీ. తినేసి చెప్తా ఎలా ఉందో. ఎట్లయింది సౌజీ? ఎట్లయింది బ్రో? చాలా బాగైంది. అవునా? ఇబ్బంది పెడుతున్నానా బాగుందని చెప్పడానికి? ఓకే, సూపర్ అయింది గైస్. అసలు పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. ఒక్క ముక్క అలా నోట్లో పెడితే ఇలా కరిగిపోతుంది. అసలు 100 out of 10 ఇవ్వచ్చు. సో ఇంతే గైస్, ఎలా అనిపించింది వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.